అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. క్షణిక ఆవేశంలో ఆలోచనలు ఇప్పిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఈ సంఘటన తెలియజేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామం మల్లన్న జాతరలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ దురదృష్టకరమైన ఘటనకు ఓ సామాజిక వర్గం కుటుంబమే కారణమంటూ బీసీ సంఘాలు, రజక సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఓ సామాజిక వర్గ కుటుంబాన్ని కొట్టి చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైన మరో సామాజిక వర్గ కుటుంబకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నాల తిరుపతి గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాల్వ మధుబాబు గారు ధ్వజమెత్తారు. ఈ మేరకు స్థానిక నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ దుర్ఘటనను ఖండించారు. ఈ మీడియా సమావేశంలో వీరితో పాటు కరీంనగర్ జిల్లా ఏబీఆర్ఎస్ ఉపాధ్యక్షులు మునిగంటి లింగయ్య గారు, ఏపీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ పొన్నాల సంపత్ గారు, ఏబీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సట్టు నాగేంద్ర కుమార్, దొంతిసారపు చంద్రయ్య, చంజర్ల శ్రీనివాస్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నాల తిరుపతి గారు, కాల్వ మధుబాబు గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. మొన్నటి రోజున నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో కుమ్మర గ్రామస్తులైన రజక బిడ్డలను మరి విచక్షణారహితంగా కొట్టిన సందర్భంగా ఒక పాప కూడా చనిపోవడం జరిగింది. మరి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వారు రజక బిడ్డలపై ఇలా దౌర్జన్యాలు చేస్తూ ఎన్ని రోజులు పాలన ఇట్లా చేస్తారని మేము ముక్తకంఠంతో రజక సంఘం తరఫున ఈ దాడిని ఖండిస్తున్నాం. అలాగే దోషులకు శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తాం. రేపు కూడా మేము ధర్నా చేసి కొవ్వొత్తులతో ర్యాలీ తీస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. పొన్నాల తిరుపతి, అఖిల భారత రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. గత 2 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కొమ్మర గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక రజక కుటుంబం దైవ దర్శనం పోయిన సందర్భంలో అక్కడున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక దుర్మార్గుడు వారిపై విచక్షణంగా దాడి చేసి వాళ్ళ పాపను, చిన్న పాప 2 నెలల పసికందని కూడా చూడకుండా ఆమెను కొట్టి చంపడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి ఇలాంటి దాడులు రజకుల మీద చాలా దిక్కులు జరుగుతున్నాయి. దయచేసి ప్రభుత్వాలు వాళ్ళ కమ్యూనిటీ ఫీలింగ్ అన్ని పక్కకు పెట్టేసి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పట్ల నిల్చొని వారి న్యాయం చేయవలసిందిగా నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరపు నుండి కోరడం జరుగుతుంది. అదేవిధంగా దోషులు ఎవరైతున్నారో వాళ్ళని శిక్షించేది పక్కకు పెట్టి బాధితుల మీద కేసు ఫైల్ చేయడం చాలా బాధాకరం. ఇలా ఎన్ని రోజులు ఇట్లా ఈ వెనుకబడిన కులాలను తొక్కేస్తారు, తొక్కేస్తారు. ఈ దొరల పెత్తనం ఎన్ని రోజులు చేస్తారు, ఈ రెడ్ల పెత్తనం ఎన్ని రోజులు చేస్తారు. మరి మాకు బతుకు లేదా, మేము బతికేది లేదా? దైవ దర్శనం కాడ కూడా ఏందా మీ పెత్తనం? ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము లేని మీ కుటుంబాలలో ఏ పని కూడా జరగదు. రజకులు అంటే ఆడబిడ్డలతో సమానం. ఇలా వాళ్ళని కాలుతుందని ఆడబిడ్డలను కూడా చూడకుండా వాళ్ళ బట్టలను లాగి వాళ్ళని విచ్చలుడు కొట్టి ఇలా వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. వాళ్ళ గుండెలపై తన్నీరు, వాళ్ళ పాపను చంపేసి దీనికి బాధ్యతలు ఎవరు? ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకుంటలేదు? ఇక్కడైనా చర్య తీసుకోవాలి. ఇట్టి విషయంపై రానున్న రోజులలో తెలంగాణ స్టేట్ మొత్తం రజకులు ఎంతమంది అవుతున్నారో ముక్కదాటిగా పైకి వచ్చి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు మేమే తీసుకుంటాం. ప్రభుత్వం కనుక ఇట్టి విషయంపై చర్యలు తీసుకోకుండా మాత్రం పరిణామాలు వేరే విధంగా ఉంటాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను హెచ్చరిస్తున్నాను. నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జిని. నా పేరు కాల్వ మధుబాబు. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, అఖిల భారత రజక సంఘం, అఖిల భారత రజక సంఘం. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.